పొట్టి శనగపిండి అయితే పకోడీలకి హెల్త్కి బాగోదని కొంచెం మినప్పిండి, కొంచెం బియ్యం పిండి, శనగపిండి, కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జస్ట్ అలా కొంచెం వాము వేసి కలుపుతున్నాను. అంటే దీనికి మళ్ళీ వాటర్ వేస్తే బాగా రావు, ఉల్లిపాయలు అంత వస్తుంది కదా, అలా కలిపితే అదే సరిపోతుంది. మరీ టైట్గా ఉంటే ఒక చుక్క వాటర్ వేయచ్చు. నేనైతే కొంచెం పాలు వేసాను. పక్కన పాలు రెడీగా ఉన్న పాలు అయితే బాగుంటున్నాను. రెడీ అయిపోయింది. ఇంకా పకోడీ వేసేస్తాను. చల్లగా ఉంది వాతావరణం. ఏం చేయాలో అర్థం కాక అన్నంతో తిందామని, పెరుగన్నంతో కానీ తర్వణన్నంతో కానీ. పకోడీ అయిపోతుంది. మా గార్డెన్లో 2 బెండకాయలు అయితే ఇందులో వేసాను. మా వర్కర్ చిన్నగా తెచ్చింది. ఇది మీ ఇష్టం. నేనైతే కొంచెం మెత్తగా తీద్దాం అనుకుంటున్నాను. రోస్ట్గా కావాలి అంటే కొంచెం బియ్యం పిండి ఎక్కువ వేసుకోవాలి. ఓకే.